హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు ఒక మంచి విషయం అయితే చెప్పబోతున్నానండి. ఒకసారి క్లిప్ చూడండి. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్లు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు. కారణం లంచం. చూశారు కదా, చిరంజీవి గారు ఠాగూర్లో చెప్పిన డైలాగ్. ఆ దేశంలో చెప్పులు కుట్టుకునేవాడు అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడు, కానీ ఆ దేశంలో మాత్రం ఇంకా అటువంటి వాళ్ళు చెప్పులు కుట్టుకుంటూనే ఉన్నారు. కానీ ఈ డైలాగ్లో నిజం లేదండి. ఇది సినిమా డైలాగ్ కాబట్టి దానికి పక్కన పెడితే అబ్రహం లింకన్ చెప్పులు కుట్టుకునేవాడు కాదు. అతను ఆ దేశంలో లాయర్ కాస్త రిపబ్లిక్ అనే పార్టీలో ఆయన క్రమక్రమేణా ఎదుగుతూ ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయ్యే సమయంలో అతను న్యూస్ పేపర్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను కడు పేదరికం అనిపించాను, ఆ టైంలో నా చెప్పులు నేనే కుట్టుకున్నానని చెప్పడం, అది ఆర్టికల్గా ప్రచురితం అవ్వడం, ఆ తర్వాత ఆయన ప్రెసిడెంట్ అవ్వడం జరిగిపోయినాయి. ఆ తర్వాత అతను కాల్చి చంపేశారు, అది వేరే విషయం అనుకోండి. తర్వాత 100 ఏళ్ళ తర్వాత అదే న్యూస్ పేపర్ని పట్టుకుని మన వాళ్ళు కొన్ని బుక్కులు రాసేశారు. ఆ బుక్కుల్లో అబ్రహం లింకన్ చెప్పులు కుట్టుకునేవాడు, రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునేవాడు అని రాసి పడుతుంటారు. ఇందులో ఏమాత్రం నిజం లేదండి. దయచేసి ఇటువంటి విషయాల్ని, కొన్ని బుక్స్ని మీరు నమ్మడానికి ఆస్కారం లేదని చెప్పడానికి ఈ వీడియోని. అలాగని అన్ని బుక్స్ నిజాయితీగా లేవని కాదండి. బట్ ఏంటంటే న్యూస్ పేపర్లో వచ్చిన ఒక చిన్న ఇష్యూని పట్టుకుని ఒకళ్ళు బుక్ రాసేస్తే ఆ బుక్లో ఉన్నది నిజమని నమ్మి మనం గత 100 ఏళ్ళ నుంచి అదే నిజం అనుకుని ఫాలో అయిపోతున్నాం. బట్ ఇలాంటివి చాలా తప్పులు ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకుంటారని ఈ వీడియో.